హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే కనుక శ్రావణ మాసం దగ్గరలోనే ఉంది కాబట్టి మీకు చక్కగా యూజ్ఫుల్ అయ్యేటువంటి ఒక వీడియో అయితే కనుక తీసుకొచ్చానని చెప్తానండి. అమ్మవార్లను చూస్తున్నారు కదా, అలాగే పూజ దగ్గర మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉండేటువంటి కొన్ని ఐటమ్స్ అయితే చూపెడతాను. రెగ్యులర్గా ఉండే ఏమంటారు దీపాలు కావచ్చు, హారతి ఇచ్చేవి కావచ్చు, గంటలు కావచ్చు, ఇవన్నీ ఆల్రెడీ అందరి పూజా గదులలో ఉండేవే. కానీ శ్రావణ శుక్రవారానికి అవసరమయ్యేటటువంటి పర్టికులర్ కాన్సెప్ట్తో అయితే కనుక ఈరోజు మన థీమ్ అనేది ఉండబోతుంది. ఖచ్చితంగా ఇది హెల్ప్ అయ్యే వీడియోనండి, డెఫినెట్గా చూడండి. అండ్ మీ వాళ్ళు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా హ్యాపీగా మీరు షేర్ చేసేసుకోవచ్చు. ఇంకా కూడా ఛానల్ని ఫాలో అవ్వకపోతే, ఇలాంటి కంటెంట్స్ రెగ్యులర్గా చూడాలనుకుంటే ఇమ్మీడియట్గా ఫాలో అయిపోండి. చూడండి, నచ్చిందనుకుంటే ఫాలో అయిపోండి, ఓకేనా? సో ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే కనుక ఫస్ట్ అండి, అమ్మవారి అలంకారానికి దగ్గరగా అటు ఇటు ఉండేవి ఏంటంటే కనుక కొబ్బరి చెట్లది పెడుతూ ఉంటామండి. ఇవి వన్ టైం ఇన్వెస్ట్మెంట్ లాగానే చెప్పొచ్చు. దసరాలో కూడా మీకైతే నవరాత్రులు చేసుకోవడానికి కూడా చాలా యూజ్ అవుతాయండి. ఏదైనా సరే అరటి గెలలు మనం పెడుతున్నప్పుడు అవి పడిపోకుండా బ్యాలెన్స్ చేయడం కష్టమవుతుంది కాబట్టి ఇవి ఒక్కసారి చూడండి. ఇక్కడ మీకు మధ్యలో పొదునైన సువ్వ లాంటిది అయితే కనుక ఉందన్నమాట. ఒకటి కనపడుతుందని అనుకుంటున్నాను ఇక్కడ ఈ పాయింట్. ఓకే, దీన్ని అయితే కనుక మనం అమ్మవారికి అటు ఇటు పెట్టేసేసుకుని చక్కగా అరటి చెట్లు అనేది గుచ్చుకున్నామంటే కనుక మంచి డెకర్గా అయితే కనుక ఇవి స్టాండర్డ్గా ఉన్నాయండి, వెయిట్ ఉన్నాయి. ఖచ్చితంగా అయితే కనుక మీకు ఇవి చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. ఇవి ఐరన్ అనమాట. సో ఇది ఒక ప్యాటర్న్ తీసుకున్నానండి. దీనిలోనే ఇంకొక వెరైటీ కూడా తీసుకున్నాను నేను. ఇవి ఏంటంటే కొంచెం షేప్ అనేది మారాయి, ఇలా ఉంటుంది. ఓకేనా, ఇక్కడ కూడా మీకు పిన్ ఉంటుంది. ఆ అరటికల్ ఏదైతే ఉంటుందో దాన్ని దీనిలోకి అయితే కనుక గుచ్చుకోవడమే. వినాయక చవితి అప్పుడు కూడా మనకి ఇవి యూజ్ వస్తాయండి. సో మీరు చూసుకోవచ్చు, ఇదైతే కనుక రెండు కలిపి మనకు ఒక సెట్ లాగా వస్తుంది. వన్ టైం తీసి పెట్టుకున్నారంటే కనుక మీరు ప్రతి ఇయర్ కూడా హ్యాపీగా అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు వీటిని. ఇది ఒక అరటి గెలలు పెట్టుకోవడానికి ఇది కూడా అయితే కనుక నేను తీసుకున్నాను. ఇవైతే కనుక టోటల్గా 2 ఐటమ్స్ అనమాట. అమ్మవారికి మనకి పూజా మందిరంలో హెల్ప్ అయ్యేటువంటివి అరటి గెలలు పెట్టుకోవడానికి. నెక్స్ట్ అయితే కనుక అండి, అమ్మవారు ఏదైనా పెట్టుకోవాలనుకున్నప్పుడు కావచ్చు, అండ్ ఏదైనా దీపాలను మెయిన్గా పైన హైలైట్ చేయాలనుకున్నప్పుడు కావచ్చు, ఇలాంటిదైతే కనుక నేను ఒకటి తీసుకున్నాను. పీటలాగా అనుకోవచ్చు అండి, ముక్కాలు పీటలాగా అయితే కనుక. ఇది బ్రాస్ ఐటమ్, అండర్ బడ్జెటే ఉందండి. క్వాలిటీ కూడా బాగానే ఉంది, నాకు ఎఫోర్డబుల్గానే అనిపించింది. మీరు మామూలుగా పీతాంబరితోనే తోమేసుకోవడమే దీన్ని కూడా. సో ఇదైతే కనుక ఓవరాల్గా లుక్ పైన కూడా ఇట్లా డిఫరెంట్గా అయితే కనుక మనకి వర్క్ ఇచ్చారండి. సైడ్లో కూడా మనకైతే కనుక ఈ విధంగా వర్క్ ఇచ్చారు. ఇతర ఐటమ్ అండి. సో చూసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక మంచి ఐటమ్. నెక్స్ట్ అయితే కనుక మరొక ఐటమ్ చూపెడతానండి, అమ్మవారి పాదాలు. యాక్చువల్గా నేను వీటిని విడిగా తీసుకున్నానండి. అలాగే ఈ పీట కూడా నేను విడిగా తీసుకున్నాను. అంటే నేను టోటల్గా ఈరోజు మీకు ఈ 2 పీటలను అయితే కనుక చూపిస్తున్నాను. మీకు అవసరమైనది ఏదైనా ఉంటుందా పూజ గదిలో అనుకుంటే మీరు దాన్ని బట్టి తీసుకోండి. 2 కూడా ఇతర ఐటమ్సే. సో 2 కూడా మీరు పీతాంబరితో నార్మల్గా అయితే కనుక చక్కగా వాడేసుకోవచ్చు. దీని మీద ఇది కాస్త పెద్ద ఐటమ్ కాబట్టి దీని మీద ఇది కొంచెం వెయిట్ ఉంది. ఎక్కువ వెడల్పు వద్దు అని అనుకుంటే దీన్ని తీసుకోండి. వెడల్పుగా కావాలి అని అనుకున్నప్పుడు ఇలా తీసుకోండి. ఏదైనా అమ్మవారిని కూర్చోబెట్టుకుని అభిషేకం చేసుకోవాలనుకున్నా, లేదు అంటే కనుక ఇట్లా అమ్మవారి పాదాలు లాంటివి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా కానీ ఇలా పళ్ళెం లాంటి పీఠం అనేది మీకు చాలా హెల్ప్ అవుతుందండి. ఇప్పుడు అమ్మవారి పాదాలు కూడా ఒక్కసారి చూపిస్తాను క్లోజప్ లుక్లో. ఇవి మట్టివండి, మట్టి పాదాలు. ఇట్లా మనకైతే కనుక చక్కగా అలంకారం చేశారు. అమ్మవారి పైన స్వస్తిక్ సింబల్ వేశారు, అలాగే పారాణిలాగా పెట్టారు. గోరింటాక్తో అయితే కనుక చక్కగా కాలు పట్టీలు డిజైన్తో అయితే కనుక అంతా కూడా పెయింటింగ్ అయితే కనుక చేసి మనకి ఈ విధంగా ఇచ్చారు. సో ఇలా ఉంటాయి, ఎలా అయితే ఫోటోలో ఉన్నాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అయితే ఉన్నాయండి. హైలీ రికమెండెడ్. నెక్స్ట్ ఐటమ్ అయితే కనుక అండి కుంకుమ భరణులండి. ఇతర ఐటమ్ ఇది కూడా మీకు చక్కగా ఇట్లా మరలాగా ఉంది, ఓపెన్ అవుతుంది. 2 కలిపి అయితే కనుక ఒక కోంబోలాగా ఇచ్చారు. మీరు ముత్తైదువులకు ఒకవేళ గిఫ్ట్ లాగా కూడా ఇవ్వచ్చు. మామూలుగా మీరు మనం కుంకుమ లాంటివి తీసుకుని పెట్టుకోవడానికి రెగ్యులర్ యూజ్ మీద కూడా అయితే కనుక మనకి చక్కగా యూజ్ వస్తుంది. సో ఇదైతే కనుక ఇట్లా మూత అనేది పెట్టుకోవడమే. ఇది 2 కలిపి ఒక ప్యాక్ అండి. క్లోజప్ లుక్లోనే చూపెడుతున్నాను, ఫోటో కూడా సైడ్ యాడ్ చేస్తున్నాను. ప్రైస్ ఎలా ఉంది ఏంటనేది కూడా మీకు చాలా వివరంగానైతే కనుక మీకు ఆ ఫోటో చూస్తే కూడా అర్థమైపోతుందండి. ఇది ఒక ఐటమ్ అనమాట. సో ఈ రోజు అయితే కనుక చాలా మంచి వెరైటీసే తీసుకొచ్చాను. లైక్ మీకు యూజ్ అయ్యేవి, మెయిన్గా రెగ్యులర్గా ఉండే ఐటమ్ అయితే కాదండి. శ్రావణ శుక్రవారానికి యూజ్ అయ్యే ఐటమ్స్ అండ్ చిన్న చిన్న ఐడియాస్తో కూడా ఇలాంటివి ఉంటాయని కూడా చాలామందికి తెలీదు, చక్కగా హెల్ప్ అవుతాయి. అండ్ ఇది కూడానండి చాలా హెల్ప్ అవుతుంది. యాక్చువల్గా అమ్మవారికి ఏంటంటే మీరు కొబ్బరికాయ కలశం పెట్టుకుని అమ్మవారి ప్రతిమని ఇలా పెట్టుకున్న తర్వాత
తర్వాత కొబ్బరికాయకి ఇదైతే కనుక ఇట్లా బ్యాక్ సైడ్ అయితే కనుక పెట్టేసుకున్నామంటేనండి ఎన్నో రకాల పువ్వులు మీరు చూపిస్తాను, క్లియర్గా చూపిస్తాను మీకు. సైడ్లో నేను పాసిబిలిటీ అయితే ఒక ఫోటో కూడా పెడతానండి. ఫస్ట్ లైన్లోనండి మీరు ఇలా ముందుగా కనకాంబరాల మాల కానీ మల్లెల మాల కానీ, నెక్స్ట్ అయితే కనుక దండలు ఉంటాయి కదా అండి, అలాంటి దండలు కూడా మీరు వేసుకోవచ్చు. నెక్స్ట్ టైంలో ఇక్కడ ఒకవేళ మల్లెలు వేస్తే ఇక్కడ కనకాంబరాలు, తులసి మాలలు, అలా మాలలు అయితే కనుక చక్కగా వేసుకుని డెకర్ చేసుకోవచ్చు. వాటికే మళ్ళీ మనం ఏదైనా అమ్మవారికి జ్యువెలరీ పెట్టుకుని భారీగా అలంకరించాలనుకున్నప్పుడు కూడా చక్కగా అలంకారం చేసుకోవచ్చు చీర కట్టుకుని. సో ఆ విధంగా అయితే కనుక ఈ స్టాండ్ అనేది మనకి చాలా యూజ్ అవుతుంది. ఇది కూడా ఒక్కసారి తీసి పెట్టారంటే ఎన్నిసార్లైనా, దసరా అప్పుడైనా ఏ పూజలు అప్పుడైనా అమ్మవారి అలంకారానికి ప్రతిసారి కూడా ఇది చక్కగా మనకు వస్తుందండి. ఇవాళ నేను చూపించే ప్రతి ఐటమ్ కూడా మీకు యూజ్ఫుల్ అయ్యేది. ఆలోచించే కొంటానండి నేనైతే కనుక. చాలా చాలా ఇది ఎలా యూజ్ అవుతుంది, నేను నాకు ఎలా కొనుక్కుంటాను అలా కొనుక్కుని నేను మీ వరకు ఇవి తీసుకొచ్చినవి. సో 100% పెట్టుకోండి ఇది కూడా. నెక్స్ట్ ప్రతిమలు చూపిస్తానండి. ఇవైతే కనుక నేను 2 తీసుకున్నాను ఇలాగా. ఇదొక అమ్మవారు కొంచెం పెద్దగా అమ్మవారికి కిరీటం అంతా ఉన్నట్టుగా మొత్తం అంతా కూడా ఇట్లా డెకరేషన్ చేసి మనకి ఇచ్చేస్తున్నారు అనమాట. ఇది క్లోజప్ లుక్లో చూపిస్తున్నానండి. ముఖ వర్చెస్ కూడా చాలా బాగుండింది. నేను ఏదైతే సెల్లర్ దగ్గర నుంచి కొనుక్కున్నానో మీకు అదే లింక్స్ పెట్టేసి ఉన్నాను. ఇదైతే కనుక మనకి బ్యాక్ సైడ్. ఇంకా మనం తీసుకోవడం ఇట్లా అయితే కనుక మనం చక్కగా అమ్మవారిని అయితే కనుక అలంకరించేసుకోవడమే చాలా ఈజీ. మెయిన్గా అండి జాబ్ చేసే వాళ్ళకి అంత టైం ఉండదన్నమాట. సో జాబ్ చేసే వాళ్ళు ఏంటి, ఇంట్లో ఉన్నా కానీ ఆ రోజు అసలు పని అవుద్దా చెప్పండి, రకరకాల పనులు, రకరకాల ప్రసాదాలు అవన్నీ ఉంటాయి, పిలుచుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి పూజ అంటే ఖచ్చితంగా మనకి లేట్ అవుతుంది. కాబట్టి ఇన్స్టెంట్గా. రెండోది, నాకు కట్టడం రాదండి, మా అమ్మాయే కట్టాలి. ఒకవేళ మా అమ్మాయి కట్టేటప్పుడు తనకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, మరి నేను చేసుకోవాలి, నాకు కట్టడం రాదు. నాకు కట్టి చేసుకోవాలని అనుకుంటే నా కోరిక తీరదు. కాబట్టి అలాంటి కాన్సెప్ట్ ఉన్నప్పుడు కూడా మీకు ఇది చాలా అయితే కనుక హెల్ప్ అవుతుంది అనమాట. ఒక్కసారి తీసి పెట్టుకుని కనుక మనం చాలా జాగ్రత్తగా దీన్ని దాచిపెట్టుకున్నామంటే ఎన్ని ఇయర్స్ అయినా కానీ చక్కగా ఇట్లా మనం అయితే కనుక యూజ్ చేసుకోవచ్చు. మీకు ఇది కూడా చూపిస్తాను. ఒక్కసారి ఇది చూసేసిన తర్వాత అది కూడా చూపిస్తానండి. అమ్మవారి బొమ్మను ఇది కూడా అయితే కనుక ఒక్కసారి చూసుకోండి, చాలా బాగుంది అలంకారము. అండ్ దసరా అప్పుడు కూడా మీరు చక్కగా పూజించుకోవచ్చు. మెళ్ళ కూడా చక్కగా నల్ల పూసలు, సూత్రాలు, అమ్మవారికి చక్కగా ఇయర్ రింగ్స్, ఇవంతా కూడా చాలా సింపుల్గా హైలైట్ చేసి అయితే కనుక ఇచ్చారు. చాలా బాగుంది. హైలీ రికమెండ్ చేస్తాను మీకు. ఈ ఫేసెస్ ఇవన్నీ కూడా, ముఖ వర్చెస్ ఇవన్నీ చాలా బాగున్నాయి. ముక్కెర అన్నీ కూడా చక్కగా ఉన్నాయండి. ఇది ఒక అమ్మవారితో అయితే కనుక తీసుకున్నాను. మీకు అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తానండి, మీరు చూసుకోండి. నెక్స్ట్ అయితే కనుక ఈ పీటలు చూద్దామండి. ఇది కూడా అయితే కనుక 2 కలిపి ఒక కోంబో లాగా వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ కూడా ఇట్లా స్టాండ్ అవ్వడానికి అయితే ఉంటాయి అనమాట ఈ విధంగా. సో ఆ టైంలో మీరు ఏదైనా దీపాలు కానీ, ప్రసాదాలు కానీ, లేకపోతే హైట్ వైజ్గా ఏదైనా దేవుళ్ళని అలంకరించుకోవాలనుకున్నా, మీకు మీ ఐడియా, మీ పూజ గదిలో మీకు ఎలా ఇవి యూజ్ అవుతాయో దాన్ని బట్టి అయితే కనుక తీసుకోండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. లైన్లో మీరు దీపాలలాగా ఏదైనా పెట్టుకోవాలనుకున్నా, డెకర్ చేసుకోవాలనుకున్న, ప్రసాదాలుగా దేనికైనా సరే, పువ్వులు కావచ్చు, ఏ దానికైనా కానీ మీకు ఇది చాలా హెల్ప్ఫుల్లే. సో నేను దీనికైతే 2 పీటలు తీసుకున్నాను. ఇవి 2 కూడా కలిపి అయితే వచ్చాయి. వుడెన్ వండి బాగున్నాయి. మంచిగా అయితే కనుక ముగ్గులు కూడా వేసేసి ఉన్నారు. ఈ 2 కలిపి మనకి ఒకటి కోంబో సెట్. పీట కూడా వెనకాలైతే కనుక బ్యాలెన్స్ చేసుకోవడానికి మంచిగా ఇచ్చేసారు. నెక్స్ట్ అండి ఇంకొకటి చూపిస్తాను. వింజామర అంటాం కదా, ఇట్లా ఏమంటారండి, వింజామర అని అనుకుంటున్నాను. జనరల్గా నేను దీన్ని బాబా గుడిలో చూస్తాను అనమాట. బాబాకు మంచిగా ఇట్లా ఇసురుతారండి, చాలా బాగుంటుంది. అప్పుడప్పుడు మనకు కూడా ఇస్తారు, భక్తులు వెళ్ళినప్పుడు కూడా ఇలా అనుకుని దండం పెట్టుకుంటూ ఉంటాము. ఎక్కువ నేను దీన్ని బాబా గుడిలోనే చూశాను అనమాట. సో అందుకోసం నేను చెప్తున్నా. ఇది మన పూజ గదిలో అమ్మవారికి విశ్రాంతి హారతి అయిన తర్వాత అలా విసరాలనుకున్నప్పుడు చక్కగా మంచిగా ఉంది. చక్కగా బల్కీగా ఇట్లా కుచ్చులుగా వచ్చింది. సో మనం అయితే కనుక అలా అమ్మవారిని సేద తీర్చడానికి అదొక తృప్తి అండి, అంతే. ఆమెకు సేవ చేసిన తర్వాత అలా విసిరితే మనకి మనశ్శాంతిగా ఉంటుంది అనమాట. అమ్మవారికి మనం ప్రాపర్గా మన వంతైనంత వరకు మనం చేసుకోగలిగాము. ఏదైనా పూజ అంటే మన తృప్తే కదా. సో అందులో ఇది ఒక భాగము. నేను మీకు ఇదైతే ఐడియా ఇస్తున్నానండి. సో చూసుకోవచ్చు, నచ్చింది అనుకుంటే కనుక ఇది కూడా మీరు తీసుకోండి. దీని లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, ఇలా ఉంటుంది పట్టుకోవడానికి మనకి. ఓకేనా. నెక్స్ట్ అయితే కనుక ఇంకొక ఐటెం చూపెడతానండి. ఇది నేను మీకు ఆల్రెడీ ఇట్లా డెక్కర్ ఐటమ్స్ చాలానే చూపించాను, బ్యాక్ డ్రాప్స్. సో ఇదేంటంటే మనకు అంత టైం అది ఉండదు కాబట్టి మీకు మొత్తం అంతా కూడా ఇలా రెడీ అయిపోయి వచ్చేస్తాయి అన్నమాట. ఏవి ఇట్లా బ్యాక్ డ్రాప్స్ అనేవి మీరు చక్కగా అమ్మవారిని అలంకారం చేసుకునేటప్పుడు మీరు ఎక్కడైతే పెట్టుకోవాలనుకుంటారో ఆ గోడకైతే ఇట్లా అలంకారం చేసేసుకోవడమే చక్కగా.
ఇదైతే కనుక ఉంటుంది. అండ్ వీటిలో కూడా చిన్న సైజులు పెద్ద సైజులు కూడా ఉంటాయండి. నా దగ్గర యాక్చువల్గా అరటి ఆకులతో ఉన్నటువంటిది ఉందండి, ప్లెయిన్. ఎందుకు నేను ప్లెయిన్ పెట్టుకున్నానంటే నిజంగా రియల్ ఫ్లవర్స్తో మనం డెకర్ చేసుకోవాలనుకున్నప్పుడు బాగుంటుందని నేను అది కూడా తీసుకున్నాను. ఇదైతే ఇప్పుడు తెప్పించాను అనమాట. సో పని ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు ఇదేంటంటే కంప్లీట్గా తోరాలన్నీ కూడా ఇట్లా వచ్చేస్తాయి, ఇంకా రెడీ అనమాట. గోడకు మనం చక్కగా పెట్టేసేసుకోవడమే. ఇక్కడ వీటికి ఒకవేళ మీరు కొంచెం ఫోల్డ్ చేసి బ్యాక్ సైడ్ కనుక కాస్త కుట్టించుకుంటే కూడా, ఏదైనా మీరు పైప్ లాంటిది అలాంటి వాటితో కూడా కొంచెం చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందండి, ప్రాపర్గా ఫాస్ట్గా కూడా అయిపోతుంది. ఇదంతా కూడా మనకైతే బ్యాక్ డ్రాప్ అనమాట. సో ఇది వన్స్ తీసేసుకున్నామంటే రెడీ అయిపోతుంది. మధ్యలోనేమో స్వామివారి నామాలతో అయితే కనుక మనకి ఇది వస్తుందండి. ఇలా నేను అర్థమవుతుందని అనుకుంటున్నానండి, ఇలా ఉంటుందన్నమాట. ఓకే, సో కావాలనుకునేవారు చూసుకోండి. సైజ్ వైజ్గా ఉన్నాయి, దీనిలో కూడా చాలా వెరైటీలు ఉన్నాయి. ఇంకా మంచి కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను లింక్స్ అనేవి. ఒకవేళ అందులో మీకు ఏదైనా కనెక్ట్ అవుతుంది అనుకుంటే మీరు అలా కూడా తీసేసుకోవచ్చు. ఇక్కడ వరకు ఈ సెక్షన్ ఓవర్. నెక్స్ట్ ఇటు సైడ్కి వెళ్దామండి. ఇది కలసం చెంబు విత్ కొబ్బరికాయ. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నానండి, అసలు ఇంతకుముందు నాకు తెలీదు. నేను ఇంట్లో వాళ్ళని కూడా అడిగాను ఇదేంటి అని కూడా. మా వారు ఏం చెప్పారంటే కొబ్బరికాయకి పైన తొడుము ఉంటుంది కదా, అదే ఇది అని చెప్పారండి. సో కలసం చెంబుతో పాటు కొబ్బరి ఎవరైనా కాయతో తీసుకోవాలనుకుంటే ఇది ఒక కొత్త ఐడియా, అసలు బాగా అనిపించింది. వద్దనుకున్నప్పుడు తీసేసి కలసం చెంబులాగా కూడా వాడేసుకోవచ్చు. క్వాలిటీ ఇది కూడా చాలా బాగుందండి. ఇత్తడి ఐటమ్ ఇది కూడా, నైస్ ఐడియా యాక్చువల్గా. ఈ రెండు కలిపి ఇట్లా రావటం అనేది ఇలా ఉంటుంది, ఇలా ఉంది ఇలా. ఓకే, ఇది ఓవరాల్గా మీరు రెండింటి పరంగా కూడా వాడుకోవచ్చు. ఓకేనా, సో ఇది ఒక ఇత్తడి తీసుకున్నానండి. నెక్స్ట్ అయితే కనుక అండి, బయట ఏమైనా దీపం పెట్టుకోవాలనుకున్నప్పుడు గార్డెన్లో కానీ, ఆ రోజు ఇంకేమైనా డెకర్గా కానీ, పూజ మందిరం బయట కానీ, లేకపోతే గుడిలో కానీ, అంటే పూజ మందిరం లోపల అలా కానీ మీకైతే ఇది ఒక నేను డెకరేటివ్ తీసుకున్నానండి. ఇదేంటంటే గాలికి ఎగరుకోకుండా మనకైతే కనుక ఇక్కడ ఓపెన్ ఉంది కాబట్టి మీకు గాలికి దీపం అనేది కొండెక్కకోకుండా దీనిలో అయితే కనుక పెట్టుకోవచ్చు. ఇది దీంతోనే వచ్చిందండి, నేను కవర్ ఓపెన్ చేసి పెట్టున్నాను. మీరు వేరే కూడా పెట్టుకోవచ్చు. ఒక ప్రమిద ఇచ్చారు, దీన్ని ఇలా పెట్టేసేసుకుని డోర్ క్లోజ్ చేసుకోవటమే. ఈ 4 సైడ్స్ కూడా మనకైతే కనుక గ్లాసే ఇచ్చేసారండి. ఇక్కడ ఒక గుండం లాంటిది అయితే కనుక ఇచ్చారనమాట. వన్స్ వేసామంటే కనుక ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇలా ఉందండి, కొంచెం డెకరేటివ్ ఐటమ్ లాగా ఉంది, గిఫ్ట్ ఐటమ్ లాగా కూడా బాగుంటుందని చెప్పి అయితే తెప్పించాను. కానీ నాకు ఒక డౌట్ వచ్చింది ఏంటంటేనండి, మేబీ వెలిగించిన తర్వాత కొంచెం నల్లగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయేమో అని అనిపించింది వాడగా. సో ఎప్పటికప్పుడు మనం దీన్ని తుడుచుకోవటమో క్లీన్ చేసుకోవటమో అయితే కనుక చేసుకుంటూ ఉండాలి. అప్పుడు ఇది బాగుంటుంది, ట్రాన్స్పరెంట్గా మనకు ఆ దీపం అనేది చక్కగా కనపడుతుంది అనమాట. పైకి ఓపెన్ ఉందండి. ఓకే, ఇలా ఉంటుంది అనమాట. కంప్లీట్గా ఇది ఒక దీపం లాంటిది తీసుకున్నాను. సో మీ క్లోజప్ లుక్ కూడా చేస్తున్నాను. ఇది ఓపెన్, ఇక్కడ ఒక లాక్ ఉంది, ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. ఇలాగా ఇది ఒక ఐటెం తీసుకున్నానండి. నెక్స్ట్ మన మెయిన్ పార్ట్ అయితే కనుక అమ్మవారి అలంకరణతో చేసున్నటువంటి ఈ రెండు కూడా అయితే కనుక మెయిన్ మన వీడియోకి హైలైట్ అవుతుంది అనుకుంటున్నాను. ఈరోజు స్టాక్ అవుట్ కనుక అయిపోతే నేను వేరే కూడా చూసి పెడతానండి డిస్క్రిప్షన్లో. అండ్ ట్రస్ట్ సెల్లర్స్వే పెడతాను, మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు. ఇదైతే కనుక నేను ఎందుకు తీసుకున్నానంటే కొంచెం మెరూన్ కలర్ పట్టు కాన్సెప్ట్లో ఉంది కదా, బాగుందని తీసుకున్నాను. ఇందులో కూడా మీకు గ్రీన్ కలర్ శారీతో, రెడ్ కలర్ శారీతో, ఎల్లో కలర్ శారీతో కూడా అమ్మవారి ప్రతిమలు అనేవి ఇలా దొరుకుతున్నాయి. లోపల ఇలా ఉంటుందండి. ఇది రాగి చెంబు, దీనిలో మనం పెట్టుకోవడమే అమ్మవారి ప్రతిమ ఏదైతే అనుకుంటున్నామో అది. సో ఇలా అయితే కనుక ఉంటుందండి. అయితే నేను అందుకే మీకు మ్యాచింగ్ లాగా కూడా తీసుకునే వాళ్ళు ఉంటే అందరూ ఒకటేసారి తీసేసుకుంటారని ఇలా ఫేస్ కూడా అయితే కనుక తీసుకున్నాను. ఇదొక సెల్లర్. సో రెండింటిని కనుక మనం ఇలా జాయింట్ చేసామంటే కనుక ఇంకా అమ్మవారి ప్రతిమ అయితే కనుక మనకి ఇట్లాగా రెడీ అయిపోతుందండి. చాలా బాగుంది కదా. అండ్ దీని తర్వాత మనం ఇంకా హైలైట్ చేసుకోవాలనుకున్నప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు ఈ ఏదైతే ఇక్కడ స్టాండ్ ఉంది కదా అండి, ఈ స్టాండ్ని తీసేసుకుని ఇక్కడ పెట్టేసుకోవాలి. అరేంజ్ చేసుకున్నామంటే ఇప్పుడు బోల్డర్ని రకరకాల అంటే మల్లెపూలు, కనకాంబరాలు ఏవైతే మనం పెట్టాలనుకుంటున్నామో ఇవన్నీ కూడా అయితే కనుక చక్కగా మనం డెకర్ అయితే కనుక చేసేసుకోవచ్చు. సో ఆ విధంగా అయితే కనుక మనకి లుక్ అనేది ఇలా ఉంటుంది. ఇది ఉంటుందండి. అంటే నేను ఇలా పట్టుకున్నాను కాబట్టి మీకు ఇట్లాగా కనిపిస్తుంది రాడ్. సో ఈ విధంగా పెట్టుకుంటే కనుక చక్కగా మనకు అమ్మవారు అనేది రెడీ. ఎంత బాగుంది కదా, వాళ్ళ కళగా కూడా ఉన్నారు అమ్మవారు. అండ్ ఇదైతే కనుక మీకు కంప్లీట్గా ఇది ఒక యూజ్ఫుల్ ఐటమేనండి. డెఫినెట్గా అయితే కనుక తీసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక. ఇక్కడ ఇలా పెట్టేసుకోవాలి. ఇది ఇలా పెట్టేసుకున్నామంటే కనుక మీరు చక్కగా అలంకారం అనేది చేసుకోవచ్చు అనమాట. ఏ ప్లేస్లో అయితే అనుకుంటున్నారో ఆ ప్లేస్కి.
ఓకేనా. నెక్స్ట్ అయితే కనుక అండి ఈ అమ్మవార్లను కూడా చూపిస్తాను. ఈ అమ్మవార్లు కూడా చాలా బాగున్నారు. ఇవి ఒక అమ్మవార్లు అండి, మీరు రెగ్యులర్ పూజా గదుల్లో కూడా వాడేసుకోవచ్చు. ఇది నేను రెడ్ కలర్ అండ్ గోల్డ్ కలర్లో ఒకటి, వైట్ అండ్ గోల్డ్ కలర్ పైన అయితే కనుక 2 తీసుకున్నాను. మీకు ఏ అమ్మవారు నచ్చుతారు మీ పూజా మందిరంలో, మీకు ఏది బాగా అనిపిస్తుందో దాన్ని బట్టి తీసుకోండి. ఎందుకంటే అలంకారం చేయించుకునేటప్పుడు మన పూజ మందిరం చేయించేటప్పుడు డిఫరెంట్ థీమ్స్లో బ్యాక్గ్రౌండ్ గ్రానైట్ కావచ్చు, లేకపోతే లైటింగ్ వైజ్ కావచ్చు, లేకపోతే మన పూజా మందిరం కలర్ కాంబినేషన్ కావచ్చు. సో దాన్ని బట్టి మీరు ఆ బ్యాక్గ్రౌండ్ కలర్ థీమ్ని బట్టి వీటిని ఎంచుకున్నారంటే బాగా హైలైట్ అవుతాయి అన్నమాట. సో అందుకోసం అన్నానండి. ఇవి ఫేస్ కట్స్ అన్నీ కూడా చూసుకోండి, చాలా బాగున్నాయి. నైస్ ప్యాకింగ్లో వచ్చాయి, ఇంత కూడా చెదరకుండా ఎక్కడెక్కడి నుంచో కూడా మనకి చాలా నైస్ ప్యాకింగ్, స్ట్రాంగ్ ప్యాకింగ్లో అయితే కనుక ఇస్తున్నారు కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. ఇవైతే కనుక అమ్మవారి ప్రతిమలతోని మన వీడియో, లైక్ అమ్మవారి విగ్రహాలతోని వీడియో అయితే కనుక ఓవరాల్గా తోరం ఒకటి, బ్యాక్ డ్రాప్ ఒకటి, అమ్మవార్లు 2, 3 అండ్ ఇంకొకటి అయితే కనుక ఇది మనకి 4, 5, 6, ఇదిగోండి 7, ఇది ఒకటి ల్యాంప్ 8, ఇవైతే కనుక 9 అండ్ వింజామర 10. నెక్స్ట్ వచ్చి అయితే కనుక అండి 11 అమ్మవారి ఫేస్ అనేది, ఇదైతే కనుక అమ్మవారి పాదాలు 12, ఇదైతే కనుక అమ్మవారి పీఠం అండి 13, ఇదైతే కనుక ఇంకొక పీఠము 14, కుంకుమ భరణలు 15. నెక్స్ట్ అండి ఇదొక ఐటము 16, ఇదొక ఐటము 17. ఓకే, నేను మీకు ఇంకా యూజ్ఫుల్ అయ్యే ఏవైతే ఉంటాయో ఇట్లాంటివన్నీ కూడా నేను తెప్పించలేకపోయినవి అవన్నీ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. అందులోంచి మీకు ఏది నచ్చినా కానీ మీరైతే హ్యాపీగా పర్చేస్ చేసేసుకోండి. ఓకేనా, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను ఈ వీడియో. ఇదండి, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.